హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్య కాలంలో నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను. చాలామంది యవనస్తులు కష్టపడడానికి, సహాయం చేయడానికి ఎవరు ఇష్టపడట్లేరండి. చాలా మట్టుకు యవన బిడ్డలు స్వార్థంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు వీరికి సహాయం చేయాలి, వీరికి సహాయం చేస్తే నాకేం వస్తుంది, నాకేం లాభము అని ఎవ్వరికి వారు సహాయం చేయట్లేరు. కనీసము వారి తల్లిదండ్రులకు కూడా సహాయపడే బిడ్డలు చాలా తక్కువగా ఉన్నారండి, చాలా అరుదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, మీరు మీ తల్లిదండ్రులకు సహాయపడుతున్నారా? మీకంటే పెద్దవారికి సహాయం చేస్తున్నారా? నీ పొరుగు వారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా మోయలేకపోతున్నప్పుడు కనీస సహాయమును అందించగలుగుతా ఉన్నావా? నీకంటే పెద్దవారు, నీకంటే పెద్దవారు, నీకంటే బలహీనులు ఏదైనా వారు మోస్తున్నప్పుడు, వాళ్ళు బరువులు ఎత్తలేనప్పుడు, ఏదైనా మోయలేకపోతున్నప్పుడు మీరు కనీసము కొంచెమైనా వారికి లిఫ్టప్ ఇస్తూ ఉన్నామా అండి? ఈ మధ్య కాలంలో చాలా అరుదు అండి ఇటువంటి సహాయపడేవారు కనిపించడము. సో ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఇతరులకు సహాయం చేస్తేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ కష్టాల్లో నేను ఆదుకుంటాడు. నీకేదైనా నువ్వు మోయలేని బరువు భారం ఉన్నప్పుడు తప్పకుండా ఎవరినో ఒకరిని దేవుడు నీ కోసం పంపిస్తాడు. కానీ నీలో ఇతరులకు సహాయం చేసే గుణం లేకపోతే, ఇతరులు ఎంత కష్టపడుతున్నా చూసి చూడనట్టు నువ్వు అలా నిలబడితే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 121:2, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, దేవుని వలనే నాకు సహాయం వస్తుంది, ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ భక్తుడు మనుషుల సహాయం కోసం ఎదురు చూడట్లేడండి. ఎందుకంటే ఆయనకు తెలుసు మనుషులు ఎవరు కూడా సహాయం చేయరని. కానీ ఎవరు సహాయం చేస్తారంట? భూమి ఆకాశములను సృజించిన దేవాతి దేవుడు. సో ఆయన నీకు సహాయం చేయాలంటే నువ్వు ఇతరులకు సహాయం చేయాలా, ఇతరులకు మేలు చేయాలా. నీ ముందు ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళని చూస్తూ ఉండకండి, వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి. ఇంతో అంతో సహాయము దేవుడు మీకు ఇచ్చిన బలము కొద్దీ, మీకు ఇచ్చిన జ్ఞానం కొద్దీ ఇతరులకు సహాయం చేయండి. తప్పకుండా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.